120 పెళ్లికి రెడీ చేసిన కార్లతో జాల్నా వచ్చారు. 260 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు పెళ్లి డ్రెస్ వేసుకుని 390 కోట్ల వాల్యూని సీజ్ చేశారు. ఆ 2 స్టీల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్కి చెందిన ఓనర్స్ ఇళ్లలో, ఆఫీసులలో, ఫ్యాక్టరీల్లో ఏమీ దొరకలేదు. ఫైనల్గా పోకిరి లెవెల్ ట్విస్ట్ ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్సర్ బోరా. మహారాష్ట్రలో జాల్నా అనే జిల్లా ఉంది. ఇది ముంబై నుంచి ఆల్మోస్ట్ 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జాల్నాలో ఎక్కువగా స్టీల్ తయారవుతుంది. జాల్నాని మహారాష్ట్ర యొక్క స్టీల్ క్యాపిటల్ అంటారు. ఇక్కడ స్టీల్ తయారు చేసే 2 ఫేమస్ కంపెనీస్ ఉన్నాయి. అవి ఒకటి SRJPT స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకోటి కాళికా స్టీల్స్ అండ్ అలాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్. రైడ్ జరగడానికి కొద్ది రోజుల ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, GST కౌన్సిల్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ 2 స్టీల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు ట్యాక్స్ ఎవేషన్ చేస్తున్నాయని. ట్యాక్స్ ఎవేషన్ అంటే ట్యాక్స్ని ఎగ్గొట్టడం. ట్యాక్స్ విధించేంత ఆదాయం ఉన్నా దాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గించడం. అంటే ఆదాయాన్ని తగ్గించడం, ఖర్చులను పెంచడం వంటివి చేసి ట్యాక్స్ భారాన్ని తగ్గించడం. దీన్నే ట్యాక్స్ ఎవేషన్ అంటారు. ఇది ఇల్లీగల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, GST ఆఫీస్కి సుమారుగా 120 కోట్ల ట్యాక్స్ని ఎగ్గొడుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ టైం వేస్ట్ చేయకుండా నాసిక్ బ్రాంచ్కి ఇన్ఫార్మ్ చేసింది. నాసిక్ బ్రాంచ్లోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు SRJPT స్టీల్స్ అండ్ కాళికా స్టీల్స్ కంపెనీలో రైడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది 120 కోట్లకి, ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అని. ఆయన సెర్చ్ చేయాల్సింది 2 పెద్ద ఫేమస్ ఫ్యాక్టరీలను కాబట్టి అందరూ ఒకేసారి రైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం డిఫరెంట్ టీమ్స్ కావాలి, అంటే ఎక్కువ మంది ఆఫీసర్లు కావాలి. అందుకోసమని 260 మంది ఆఫీసర్లతో రైడ్ని ప్లాన్ చేశారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే జాల్నా ఒక చిన్న టౌన్. ఇక్కడికి 260 మంది IT ఆఫీసర్లు ఒకేసారి రైడ్ చేయడానికి వస్తే ఇన్ఫర్మేషన్ కొంచెం లీక్ అయినా ఆ 2 ఫ్యాక్టరీస్కి సంబంధించిన ఓనర్లకు తెలిస్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. దీనివల్ల రైడ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఫెయిల్ అవ్వకుండా కేర్ఫుల్గా రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని IT ఆఫీసర్లు ఒక సినిమా లెవెల్ గేమ్ ప్లాన్ని రెడీ చేశారు. దాని పేరు ఏంటంటే దుల్హన్ హమ్ లే జాయింగే. దుల్హన్ అంటే పెళ్లి కూతురు, దుల్హన్ హమ్ లే జాయింగే అంటే పెళ్లి కూతురుని మేము తీసుకుపోతాం. ఇక్కడ పెళ్లి కూతురు SRJ స్టీల్ అండ్ కాళికా స్టీల్ కంపెనీలు, పెళ్లి కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇదే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఆఫీసర్లు రైడ్కి 2 రోజుల ముందు ఈ కంపెనీలను విజిట్ చేయడానికి వచ్చారు. అంటే కంపెనీలకి సంబంధించి ఎక్కడెక్కడ రైడ్ చేయాలని తెలుసుకునే ప్రయత్నం అది. ఆ 2 కంపెనీలకు సంబంధించిన ఓనర్ల యొక్క ఇల్లు, ఆఫీసులు అండ్ ఫ్యాక్టరీలను సెర్చ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ రోజు రైడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 120 కార్లను రెంట్ తీసుకుంది. జాల్నా ఒక చిన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఇక్కడికి 260 మంది ఆఫీసర్లు 120 కార్లతో రైడ్ చేయడానికి వస్తున్నప్పుడు రైడ్ కేర్ఫుల్గా కంప్లీట్ చేయాలి. కొంచెం డౌట్ వచ్చినా రైడ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ 120 కార్లను పెళ్లికి వెళ్తున్న కార్లలాగా డెకరేట్ చేశారు. ప్రతి కార్కి రాహుల్ వెడ్స్ అంజలి అనే స్టిక్కర్స్, దుల్హన్ హమ్ లే జాయింగే అనే స్టిక్కర్స్ వేశారు. ఆఫీసర్లు అందరూ కూడా పెళ్లి డ్రెస్లు వేసుకున్నారు. ఇందులో ఒకరికి పెళ్లి కొడుకు డ్రెస్ వేశారు, ఎందుకంటే ఏమాత్రం డౌట్ రావద్దని. జాల్నాలోకి ఎంటర్ అవ్వగానే అందరు ఆఫీసర్లు వేర్వేరు టీమ్స్గా డివైడ్ అయిపోయారు. ఎవరి లొకేషన్స్కి వారు వెళ్తున్నారు. ఇక్కడ 2 ఫ్యాక్టరీలు, 2 ఫ్యాక్టరీలకు సంబంధించిన ఓనర్ల యొక్క ఇల్లు, 2 ఆఫీసులు, మొత్తం 6 చోట్ల ఒకేసారి రైడ్ జరిగింది. ఆ రైడ్లో ఏం దొరికిందో చూద్దాం. IT ఆఫీసర్లకు 2 ఫ్యాక్టరీల ఓనర్ల ఇళ్లలో ఏమీ దొరకలేదు. 2 ఫ్యాక్టరీల్లో స్టీల్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ అకౌంట్స్లో ఇన్కరెక్ట్ ఎంట్రీస్ చేసిన ఫ్రాడ్ దొరికింది. ఫైనల్లీ 2 ఫ్యాక్టరీలకు సంబంధించిన ఆఫీసులలో ఫేక్ కంపెనీ డాక్యుమెంట్స్ అండ్ GST ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. కానీ ఎలాంటి లిక్విడ్ క్యాష్ కానీ గోల్డ్ కానీ దొరకలేదు. సెర్చ్ ఆపరేషన్ మార్నింగ్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ అవుతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్లో వచ్చినట్లుగా ఇంకా ఏది దొరకలేదు. ఆఫీసర్లు కూడా ఇక్కడ ఏమీ దొరికేలా లేదు అని అనుకుంటున్నారు. సెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, కానీ అందరి ఆఫీసర్స్ యొక్క కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. ఇప్పుడే ఒక సస్పీషియస్ క్లూ దొరికింది. దీంతో ఆఫీసర్లందరికీ కొత్త ఉత్తేజం వచ్చింది. ఆ క్లూ ఏంటంటే SRJPT స్టీల్స్ కంపెనీ యొక్క కొన్ని ఫైల్స్ దొరికాయి. అందులో ఒక ఫామ్ హౌస్ గురించి చాలాసార్లు మెన్షన్ చేసి ఉంది. ఈ ఫామ్ హౌస్ 2 స్టీల్ కంపెనీలకు సంబంధించిన ఓనర్స్ది కాదు. ఈ ఫామ్ హౌస్ ఒక ప్రైవేట్ ఫైనాన్సర్ అయిన ప్రదీప్ బోరాది. కానీ ఈ 2 కంపెనీల ఓనర్సే దీన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఫామ్ హౌస్కి వెళ్ళి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా ఏమీ దొరకలేదు.
ఫామ్ హౌస్ యొక్క ప్లానింగ్ని చెక్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే దీనికి ఒక సీక్రెట్ రూమ్ ఉందని. వెంటనే ఒక గోడని పగలగొట్టి చూసేసరికి అక్కడ ఒక సీక్రెట్ రూమ్కి సంబంధించిన డోర్ ఉంది. ఫైనల్లీ ఆ డోర్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ చాలా కార్పెట్లు రోల్ చేసి మూలన పడేసి ఉన్నాయి. కొన్ని అల్మారాలు, కొన్ని బెడ్లు ఉన్నాయి. ఆ అల్మారాలు ఓపెన్ చేసి చూసేసరికి ఆఫీసర్లు షాక్ అయ్యారు. అందులో మొత్తం గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ బ్రిక్స్, డైమండ్స్ ఉన్నాయి. ఆ కార్పెట్లను తీసి చూస్తే అందులో, ఆ బెడ్లను ఓపెన్ చేసి చూస్తే అందులో మొత్తం 500 రూపీస్ నోట్లు వేల కట్టలు ఉన్నాయి. ఫామ్ హౌస్లో సెర్చ్ కంప్లీట్ అయిపోయింది. ఫామ్ హౌస్లో సెర్చ్ ఆపరేషన్ పూర్తయ్యేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సీజ్ చేసిన వస్తువుల యొక్క టోటల్ వాల్యూ తీయడం. ప్రాబ్లం అని ఎందుకన్నా అంటే వేల కట్టలను మనుషుల చేతితో లెక్క పెట్టడం చాలా కష్టమైన పని. అందుకని మొత్తం క్యాష్ని దగ్గరలో ఉన్న SBI బ్యాంక్కి తీసుకెళ్లారు. అక్కడ 8 మంది RBI స్టాఫ్ ఈ మొత్తం క్యాష్ని కౌంట్ చేశారు. 8 మంది ఎంప్లాయీస్ క్యాష్ కౌంట్ మిషన్ మీద ఈ క్యాష్ని కౌంట్ చేయడానికి 13 గంటల టైం పట్టింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత క్యాష్ అక్కడ దొరికిందో అని. ఫైనల్లీ రేట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అక్కడ సీజ్ చేసిన దాని యొక్క టోటల్ వాల్యూ ఓన్లీ క్యాషే 58 crores, 32 kgs గోల్డ్ అండ్ 14 crores వాల్యూ చేసే డైమండ్స్ దొరికినాయి. అన్డిక్లేర్ ప్రాపర్టీ 300 కోట్ల వాల్యూ. ఈ మొత్తం కలిపి 390 కోట్ల వాల్యూని సీజ్ చేశారు. ఇక్కడ 120 కోట్ల ఇన్ఫర్మేషన్తో వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు 390 కోట్ల ప్రాపర్టీని సీజ్ చేశారు. నా ఎక్స్ప్లెనేషన్గా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సజెషన్ని కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.